ఈరోజు ఆగమేఘాల మీద ఏదో దయ్యాలు మంత్రాలను వల్లించినట్టు ఈరోజు బండి సంజయ్ గారు మీడియా సమావేశం నిర్వహించి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులకి ఈయనకు ఫోన్ ట్యాపింగ్ గుర్తొచ్చిందా అని ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ను మొదలుపెట్టింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివిధ నాయకుల యొక్క గోప్యమైనవన్నీ కూడా పసిగట్టి వాళ్ళను అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. ఇంగిత జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో మోడీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఉన్నారని సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇది మర్చిపోయి ఈరోజు నువ్వు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఫోన్ ట్యాపింగ్ వల్ల నా యొక్క అధ్యక్ష పదవి పోయింది, నష్టపోయింది అంటున్నావు. నీకు కేసీఆర్ గారు ఆయనకు అనుకూలంగా ఉండాలని డబ్బులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసినారు. అది నీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ దగ్గరికి, నీ కేంద్ర పెద్దల దగ్గరికి పోయి నీ పదవి ఊడిపోయింది. నువ్వు నిజంగా కూడా సచ్చీలత లేదు నీ లోపల. నువ్వు ఎంతవరకు కరప్షన్ చేస్తూ ఉన్నావు, అవినీతికి నువ్వు పాల్పడతా ఉన్నావు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి అధ్యక్షుడిగా ఉంటూ ఎలా వసూలు చేస్తూ ఉన్నావు, ఇవన్నీ నీ గురించి నీ యొక్క పెద్దలకు చేరవేసింది. నీ పెద్దలు కూడా నీ ఫోన్ను ట్యాప్ చేసి మోడీ గారు, అమిత్ షా గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా నీ ఫోన్ ట్యాప్ చేసి నువ్వు జరుపుతున్నటువంటి అవినీతి మీద ఎంక్వైరీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని నీ యొక్క పదవిని ఊడగొట్టినారు. ఇక రాష్ట్రానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఏ విధంగా నేను ఎల్లకాలం అధికారంలో ఉండాలి, ఎవరిని యొక్క రహస్యాలను నేను కనుక్కోవాలి, ఎవరు నా గురించి ఏమనుకుంటారు ఆయనకు తెలియదు. అందరి గురించి వింటే నాకే బుర్ర పాడైపోయి నేను చచ్చిపోతా. ఇది మంచి పద్ధతి కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మంచిది కాదని తెలిస్తే లాస్ట్కు చిట్ట చివరికి స్వంత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీదనే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అఘాయిత్యం వచ్చింది. మరి ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మేము అన్నాం. ఏనాడన్నా నువ్వు అధ్యక్షుడిగా ఉండి ఫోన్ ట్యాపింగ్ గురించి ఖండన చేసినావా? ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అవాకులు చెవాకులు పేలిన సందర్భంగా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ విషయం ఏంటంటే, మాకు కరీంనగర్లో 100 సంవత్సరాల నుండి ఇల్లు ఉంది. మీ అందరికీ తెలుసు. దాన్ని మిషన్ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న ఇల్లును పెద్దిల్లు అనేవారు. అపోలో హాస్పిటల్ వెనుక పుష్పాంజలి రిసార్ట్ దగ్గర ఇప్పుడు విల్లాలు కడుతున్నారు. ఒక విల్లా రెడీ అయింది. ఆ విల్లాకు బండి సంజయ్ గారు 2-3 సార్లు, ఒకసారి గృహప్రవేశం అప్పుడు వచ్చినారు, ఏవో ఫంక్షన్స్ అప్పుడు రావడం జరిగింది. ఆయన నాకు ఇల్లు లేనట్టు, నేను అశోక్ రావు గారి ఇంట్లో ఉన్నట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. కట్టుకథలు మొత్తము, చందమామ కట్టుకథలు మొత్తము ప్రభాకర్ రావు గారట. ప్రభాకర్ రావు గారు ఎక్కడనో ప్లాన్ చేసినారట. అసలు ప్రభాకర్ రావు గారు ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో నేను ప్రభాకర్ రావు గారిని కలవనే లేదు. ఆయన నడిపెళ్ళి అశోక్ రావు గారితో వియ్యం పొంది ఉండవచ్చు, కానీ నేను ప్రభాకర్ రావు గారిని ఎన్నడూ కలవలేదు. ప్రభాకర్ రావు గారు ఏదో ప్లాన్ చేసి నాకు టికెట్ ఇప్పించడానికి ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అది దోహదపడటానికి ఆయన డబ్బు సమకూర్చినాడు. ఆ డబ్బుతో ఏదైతుందో ఈ టికెట్ రావడం జరిగింది అని ఒక పిచ్చి ప్రేలాపన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు గారు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసింది. ఒక్కళ్ళొక్కల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్
డిపాజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ప్రభాకర్ రావు గారు దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయని ఆరోపణలు రావడం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ ఆరోపణలలో నిజం ఉంటే తప్పకుండా ప్రభాకర్ రావు గారిని తప్పకుండా ప్రభుత్వం ఆయనను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రభాకర్ రావు గారి మీద ఆల్రెడీ ప్రభుత్వం లుకౌట్ నోటీస్ ఇచ్చింది. సో దీంట్లో ఏమీ దాపరికం లేదు. ప్రభాకర్ రావు గారితో నాకు అసలు పరిచయం కూడా లేదు, సంబంధం వదిలిపెట్టి. అశోక్ రావు గారు నాకు 40 ఏళ్ళకెళ్ళి మిత్రుడు. నేను ఎవరితో మిత్రుత్వం చేసినా గట్టిగా మిత్రుత్వం చేస్తా. ఆయన కూడా మా నాన్నగారికి చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు, నాతో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మాతో సాన్నిహిత్యంగా ఉంటారు. సో అశోక్ రావు గారు నాతో సాన్నిహిత్యంగా ఉండేవారు, ఉంటారు. కాబట్టి తప్పకుండా అశోక్ రావు గారు ఏదైతుందో ఎన్నికల నాకు సహకారం చేస్తున్నాడు. నేను అప్పుడప్పుడు ఆయన ఇంటికి పోవడము, రావడము, కొంతమందిని కలవడము అక్కడ జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.